చిడితే రెండు ఉన్నాయా? రెండు అవి పిల్లలు చేసినాయి. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ మిస్. నీ టైం బాగుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. సో ఇవాళ అయితే మనము శ్రీ బెట్టద భైరేశ్వర టెంపుల్కి అయితే వెళ్దాము. సో అక్కడైతే మంచిగా లొకేషన్స్ ఉన్నాయి, రైడింగ్ కూడా బాగుంటుంది అని చూసాను నేను మ్యాప్స్లో చూసినప్పుడు. రైడింగ్ కూడా బాగుండే. అండ్ నేను ప్రజెంట్ అయితే వైట్ ఫీల్డ్ ఉన్నాను. సో వైట్ ఫీల్డ్ నుంచి అక్కడికి వచ్చి 80 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యా, నేను 8 అవుతుంది, మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యా. సో మ్యాప్స్లో అయితే మన ప్రకారం ఆల్మోస్ట్ 2 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి. నేనైతే మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు అనుకుంటున్నా, కానీ 80 kilometers 2 hours అంటే మరీ ఎక్కువ కదా. చూద్దాం. ఇవాళ అయితే చెప్పాలంటే ప్రాపర్ సిటీ రైడే. సో మ్యాప్ మొత్తం సిటీలోనే చూపిస్తుంది. సో ఇది మన నెక్సస్ మాల్, వైట్ ఫీల్డ్లో ఉన్న నెక్సస్ మాల్. అది పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కడన్నా బంగ్ అనిపిస్తే పెట్రోల్ పట్టుకోవాలి ఫస్ట్. మనం వెళ్ళేది భైరేశ్వర గుడి అని చెప్పా కదా, అది వచ్చి 600 years ఓల్డ్ టెంపుల్ అంట అది. సో అక్కడ వెళ్ళి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, సో మనకైతే రైడింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుద్దా లేదా అనేది ఫస్ట్ చూద్దాము. ఇక్కడ బంక్ ఉందేమో అనుకుని ఆపా, బంకే లేపేసాను. ఇంతకుముందు ఇక్కడ కొట్టించాను పెట్రోల్. మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే వెళ్తుంది ఒక 80 kilometers వరకు వెళ్తుంది. కేఆర్పురం ఇంకొద్దిసేపు అయిందంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది, టోల్ తీరుతుంది. ఇక్కడే దారుణమైన ట్రాఫిక్ అయితే చూస్తారు మీరు, గంటల తరబడి ఉండిపోవచ్చు ఇక్కడే రోడ్డు మీద. ఎంబసీ దగ్గర ఉన్నాము, నాగవరా. సో 61 kilometers. సో వైట్ ఫీల్డ్ నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు 80 kilometers, ఇప్పుడు 61 అంటే 19 kilometers కవర్ చేసాము. సో ఇంకా 1 hour 12 minutes చూపిస్తుంది. 200 కదా. సో మూవింగ్ ట్రాఫిక్ అని పడిందంటే అసలు యాజ్ అ స్ట్రీట్ రేసర్గా ఇట్ విల్ ప్రూవ్ ఇట్ అనమాట. జప్ప అని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొన్ని రోజులు మనం చేసిన రైడ్స్ మొత్తం ఆల్మోస్ట్ హైవే, ఆఫ్ రోడ్ అటు వెళ్ళిపోతుంటే, సో ఇవాళే మనకు బైక్ తగ్గట్టు, అదే డ్యూక్కి బైక్ తగ్గట్టు మంచి సిటీ రోడ్ అయితే పడింది ఇవాళ. ఇక చూడండి, రప్ప వెళ్ళిపోవచ్చు. కేటీఎం నుంచి మనకు బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే మన కేటీఎం నుంచి ది బెస్ట్ బ్రేకింగ్ ఉంటుంది, కాబట్టి ఎంత ధైర్యంగానే వెళ్ళచ్చు. కదా మనకు కావాల్సింది డ్యూక్ ఉన్న వాళ్ళకి. లో ఫ్యూయల్కి వచ్చినప్పుడే ఫ్యూయల్ కొట్టించడం బెటర్ అప్ప, అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్లో పోతాయి. మనకు ఫ్యూయల్ ట్యాంక్లో లో అయ్యే కాడికి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ కూడా మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్లోకి వెళ్ళిపోతాయి. హైవే పడుద్దో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం బాగుంది. కేటీఎంలో వచ్చే ఇనిషియల్ పికప్, కేటీఎంలో వచ్చే మన డివైఎస్ ఇంజన్ ఇనిషియల్ పికప్ వేరే ఏ బండిలో రాదండి. ఆ ట్యూనింగే సపరేట్ ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ మీకు తెలిసిందే, సో డ్యూక్ అంటేనే మనకు ఇంకా స్ట్రీట్ రేసర్ అనేసి, షార్ట్గా ఉంటుంది, నేకుడ్ బైక్, లైట్ వెయిట్, స్ట్రాంగ్ ఇనిషియల్ పికప్. ఇంకేం కావాలి సిటీలో కొట్టడానికి? ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సో ఇంకా స్టంట్ కొట్టడానికి ఇట్లాంటికైతే ఇంక మనం ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాల్సిందే. సో బ్యాక్ వీల్ వరకు ఏబిఎస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ ఆఫ్ చేయలేం మనం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకటి ఉండాలి నాకు తెలిసి, హెచ్పి ఒకటి ఉండాలనుకుంటా ఇక్కడ. ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు మాత్రం ఆ హ్యాపీనెస్ చాలా భలే ఉంటుంది.
కానీ అదేంటో ఫ్యూయల్కి అయితే ఒక పాయింట్ తగ్గేకాడికి భలే బాధ అవుతుంది. యాజ్ అ బైకర్గా ఎంతమంది ఫుల్ ట్యాంక్ చూసి హ్యాపీ పడి ఉంటారు, అలాగే తగ్గేటప్పుడు చాలామంది బాధపడి ఉంటారు నాలాగా. కెపాసిటీ అయితే 13 లీటర్స్, 13.5 అయితే కెపాసిటీ ఉంది డ్యూక్కి. ఇప్పుడైతే 1050కే అయింది ఫుల్ ట్యాంక్. 1050 అంటే ఇంకా 10 లీటర్స్ సంథింగ్ చేంజ్ వచ్చింది. సో అంటే ఆల్మోస్ట్ ఉందన్నమాట, ఒక 2-3 లీటర్స్ ఉంది. ఏంది ఇది, ఎక్కడ పడితే అక్కడ కార్లు టో చేసుకుంటూ ఫ్లైఓవర్ల మీద ఉన్నదే దాంతో ఫ్లైఓవర్లు ఇవి. ఇంకా అందులో కూడా ఇట్లా టో చేసుకుంటూ పోయారనుకో ట్రాఫిక్గా ఉంటుంది. ఇది బ్లాస్ట్ అయిందా, టైర్ బ్లాస్ట్ అయినట్టుంది పాప. ఇండికా అది లెఫ్ట్ టైర్ బ్లాస్ట్ అయింది, లెఫ్ట్ ఫ్రంట్. సో అందుకని ఉండే బంపర్ గింపర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఏం చేద్దాం మరి, ఏ ఫ్లైఓవర్ ఎంట్రీ ఇచ్చినా అక్కడ పెట్టింటాడు, ఇలా గుంతలు పెట్టింటాడు. చూడండి, మరి ఇంత దారుణంగా పెడతాడు కాబట్టి వీక్గా ఉన్న టైర్స్ బ్లాస్ట్ అవుతుంది. మల్లెపూలు ఎందుకు అమ్ముతున్నారా? గుడి ఉందా ఎదురుగా? తుమ్కూరు రోడ్. సో 51 కిలోమీటర్స్ ఉంది ఇంకా. చూడ చెప్పానా, ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ప్రతి ఏదో ఒకటి పెడతాడు. ఈ ప్రతి ఒక్క ఫ్లైఓవర్కి గుంతలు. ఏ స్పీడ్ మెయింటైన్ చేసి 80 పోతున్నా, 37-38 వస్తుంది అంట మైలేజ్. సో మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చాను. సో బెట్ట భైరేశ్వర టెంపుల్ అనేది ఇక్కడ చూస్తుంటే నేను వచ్చిన లొకేషన్కి మనకు దొరికిన ఇన్ఫర్మేషన్కి చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి పైన ఫ్లాగ్. మరి ఫ్లాగ్ కింద పడిపోయింది, ఇందాక ఎగురుతూ ఉండే ఇప్పుడు కింద పడిపోయింది. సో ఆ మౌంట్ పైకి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ లొకేషన్ చూసేమో మొత్తము విలేజ్, పంట పొలాలు ఇవిదా ఉన్నాయి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు నాకైతే. పైకి మ్యాప్స్లో అయితే ఇట్లా నడుచుకొని పోవాలనేసి ఉంది. నేను అదే చూస్తున్నా, ఇటు వెళ్ళాలన్నా లేకుంటే అటు వెళ్ళాలో అర్థం కావట్లే. సో కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అనుకోవచ్చు. సిటీ సౌండ్స్ నుంచి బయట వచ్చి ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో వెళ్ళాలంటే మాత్రం ఇటు రావచ్చు. మొత్తం విలేజ్, ఎవ్వరు లేరు, నో వన్ ఈజ్ హియర్. పైకి వెళ్ళాల్సింది లేదో కూడా నాకైతే తెలియదు. నేనైతే స్టెప్స్ పైకి అయితే ఇటు ఉన్నాయని కనిపించాయి కాబట్టి ఇటు వెళ్దామని పోతూ ఉన్నా. చూడండి నెమిలి ఉంది అక్కడ. ఒక సెకండ్ భయపడి సచ్ ఏదో దూకే కాడికి నెమిలి వెళ్తుంది అక్కడ. అసలు మనం వెళ్తున్న దారి కరెక్టేనా? వచ్చి రాగి చెట్టు వేసినారు ఇక్కడ, రాగి పైరు ఇది. వాళ్ళు కానీ చూశారంటాం పొలం దొక్కేసినారని చెప్పి మనల్ని పట్టుకొని దొక్కేస్తారు. అటున్న స్టెప్స్ అయితే అట్లనే స్లాంట్ కింద, అటుపక్క ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నెమళ్ళు జూలో కాకుండా బయట చూడటం ఇది మొదటిసారి. ఎందుకంటే మా ఊళ్ళో కూడా ఒకసారి చూశాను కానీ ఇది చిన్నదిగా. టిఫిన్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. టిఫిన్ దేవుడు కానీ మంచి కూడా కనిపించట్లే ఇక్కడైతే ఎవరు. ఇట్లా ఇది డిస్కవరీ ఛానల్లో బ్యార్గెల్స్ మరుగు అయిపోయింది నా పరిస్థితి. అడవిలో తిరుక్కుంటున్నా. అబ్బా మొత్తం నెమిళ్ళే ఉన్నాయి ఇక్కడ, ఫుల్గా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నా లేదు, ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడ 4 ఉన్నాయి నెమిళ్ళు. పాండవాసు ఆ టైమ్స్లో కట్టించిన టెంపుల్ ఇది. వాళ్ళున్న టైంలో ఇక్కడ స్టే చేశారని మహాభారతం టైంలో ఇక్కడ ప్రసిద్ధి.
ఇది ఏ యూట్యూబ్ ఛానల్స్లో కూడా లేదనుకుంటా, నేనే ఫస్టా ఏమో, నేనైతే సెర్చ్ చేయాలి యూట్యూబ్లో. సో మీరు ఎవరైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ మన వీడియో వచ్చిందంటే సో మీరే చెప్పాలి. సో ఇక అటైతే యూట్యూబ్ అయితే ఇక్కడ ఎవరు రాలేదు అని చెప్పేసి అది చూసారా, మనం దావతప్పి ఎటు అడవిలో చుట్టుకొని వచ్చాం. కానీ వచ్చిన దానికి పికాక్స్ కనపడాయి. ఇక్కడ ఉన్నారు చూడండి, జనాలు మొత్తం ఇక్కడ ఉన్నారు. అది నాలాగా గూగుల్ మ్యాప్స్ కానీ గుడ్డికి నమ్ముకొని వచ్చారనుకోండి దొరికిపోతాం ఇట్లా. యాక్చువల్గా ఇటు రూట్ ఉంది, బైక్ రూట్స్ ఇక్కడ దాకా వచ్చాయి బైక్స్. నేనే ఎటో దూరి ఎటట్లో వచ్చా, కానీ వర్త్. పికాక్స్ ఇక్కడ కనపడాయి. ఈ స్టెప్స్ అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా బిల్డ్ చేసినవి. ఇవేమి పాండవాస్ టైము, పాండవాలు ఉన్నది ఆ టైం ఏమి కాదు ఇది. నా డౌట్ ఏమంటే మన స్టెప్స్ పట్టుకొని ఎక్కుతున్నాము, ఆ టైంలో వాళ్ళు పాండవాస్ కొండట్లు ఎక్కారప్ప. షో దారుణంగా నాకైతే ఫుల్ గెస్ వస్తుంది. జస్ట్ కొంత దూరమే ఎక్కాము, అయినా గెస్ ఫుల్గా వస్తుంది. కింద ఏమైనా దొరుకుద్ది టిఫిన్ చేసుకొని ఎక్కుదాం అనుకున్నా, ఏం లేదు. రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏదైనా తినాలి. ఇది రైడింగ్ ఛానలా లేకుంటే బ్యార్గిల్స్ మరి ఎక్కడో తిరుక్కుంటున్నా. చున్నా వాటర్ తీసుకొని అయినా గెస్ ఆగట్లేదు నాకు. అయ్యో ఈ స్లోప్ చూడండి ఎట్లుందో, ఏం చేయలేం. దీనికి ఉన్నది చాలకుండా జీన్స్ ప్యాంట్, టీషర్ట్, చోట్ల గారిపోతాను. అది చూడండి, అక్కడైతే రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ నుంచి ఇలా వచ్చి విలేజ్లో స్ట్రైట్ ఇట్లా వచ్చేయచ్చు. మనం ఏం చేసాము, అక్కడ తిరుక్కొని అట్టపోయి ఆ విలేజ్లో చుట్టుకుని ఇట్టు వచ్చాం. ఇది కొండగానే ఒకే స్టోన్ బాగుంది అప్ప, మొత్తం సింగిల్ స్టోన్. ఇట్లా చోట వచ్చే వాళ్ళకి మీకు సజెషన్ ఏంటంటే, సింపుల్ టీషర్ట్, ఒక నైట్ ప్యాంట్, షార్ట్ వేసుకొని వచ్చారనుకోండి ఇవంతా కోసుకుంటాయి, అది వేరే విషయం. సింపుల్గా లైట్గా వచ్చాను, లేదంటే నా లాక్స్ పెట్టి కారుతుంది. వెనక అయ్యేవాళ్ళాడు, ముందర అయ్యేవాళ్ళాడు. కొండ వ్యూ నాకు దోలు తీరుతుంది. ఇక్కడ దాకా వచ్చి పడుకుంటుంది, మంచి పైకి వెళ్ళిండ్రు. అమ్మా ఇదే అనుకుంటా భైరేశ్వర స్వామి టెంపుల్ క్లోజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. లాక్ వేస్తారు, ఓపెన్ కూడా చేయడం అవ్వట్లేదు. మన వాళ్ళు ఎక్కడ వదిలేటట్టుగా లేదు. ఎంత మారుమూరు ప్రాంతానికి వచ్చినా ఇది మాత్రం వదలట్లేదు. ఇక్కడ ఇక్కడ అది అక్కడ. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? బొక్కలోంచి వెళ్ళాలా? దాని నుంచి పోతే ఇరుక్కుపోతాం, కానీ కొద్దిసేపు ఇక్కడే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్దాం పైకి. వ్యూ బాగుంది, మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ విలేజ్ కనిపిస్తుంది కదా, మన అటు నుంచి విలేజ్లోకి వెళ్ళి ఆ షెడ్ వేసారు, అక్కడ తీసుకొచ్చి మన బైక్ అక్కడ పెట్టాను చూడండి. నాట్ షూర్, యా ఇక్కడ కనిపిస్తుందో తెలియదు, మన బైక్ అక్కడ ఉంది.
అక్కడి నుంచి ఇటు వెళ్ళి వచ్చాం. ఎవరు లేరు. ఇంకా పైకి వెళ్ళడానికి ఉందనుకుంటా, ఎందుకంటే పైన ఫ్లాగ్ కూడా పెట్టారు. సో అక్కడికి వెళ్ళడానికి ఉందో లేదో తెలియదు. చూసాం, అటు వెళ్ళి ట్రై చేస్తాం ఉందో లేదో. ఇటైతే వెళ్ళి చూద్దాం, ఎందుకంటే మన అమర ప్రేమికులు ఇటంతా రాశారు కాబట్టి ఇటు ఏమైనా ఉందనుకుంటా దారి. ఇటు వెళ్ళి చూద్దాము. ఇక్కడికి నేను ఒకడే వచ్చా, సోలో. ఎవరు లేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అసలు వెనుక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు. అదే వచ్చిన ప్రాబ్లం. ఇటు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయే వాళ్ళము. కాకపోతే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మన కొత్త దారిలో వేసుకొని పోదాం. నిజంగా పాండవస్ ఇంత దూరం ఎక్కారంటావా? నాకేదో అర్థం కాలే. మన వాళ్ళు ఎక్కడ గ్యాప్ కూడా లేదు. చూడండి, ఇక్కడ కూడా రాసేసారు చూడు. కొంచెం కూడా గ్యాప్ వదిలేట్లేదు. కూర్చొని దిగాల్సి వస్తుంది. కెమెరా పట్టుకొని ఎక్కడానికి కష్టంగానే ఉంది. ఇక్కడైతే కెమెరా పట్టుకోవడానికి పట్టు రావట్లేదు. అందుకని చెప్పి కెమెరా ఆఫ్ చేసి ఎక్కాను. ఇక్కడి నుంచి అటు వచ్చి ఆ చెట్టు పట్టుకొని పైకి ఎక్కా. మళ్ళీ మనం ఈసారి రూట్ తప్పామనుకుంటా. కానీ ఇటైతే దారి ఉంది వెళ్ళడానికి. ఏమో పైకి వెళ్ళి చూద్దాం. ఇటేదో అడ్డదారి ఉందన్నమాట. సైంటిస్టులు కూడా ఎంత కష్టపడినారు ఏదైనా కనుక్కోవడానికి. వెళ్ళిపోవచ్చు పైకి. ఫైనల్గా పైకి అయితే వచ్చాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వెనక నుంచి వచ్చా. మీరు చూడండి, ఇక్కడి నుంచి కొండ ఎక్కి చెట్టు పట్టుకొని పైకి ఎక్కి ఇటు వచ్చా. అది ఇదైతే రూట్ అయితే కాదు, నాకు అర్థమైంది. కానీ పైకి ఎట్టాకన్నా సరే వెళ్ళాలని చెప్పేసి కొండెక్కి వచ్చేసా పైకి. ఫుల్ స్లోప్ ఉన్న కొండ ఎక్కి నా వల్ల అవ్వట్లే. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్తా పైకి. బ్రో ఇది ఫుల్ కాంప్లిమెంటెడ్ ఉంది. సో కేర్ఫుల్గా ఎక్కండి. మీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ సమ్వేర్. సో మేము రిటర్న్ బ్యాక్ పెడతాం. అయ్యలేదు డాడీ బ్రో, ఆడెక్కితే కిందకన్నా వస్తాం. వీళ్ళు మనలాగా దాదాపు వచ్చారు.
నేనైతే పైకి వెళ్ళి తిరుక్కొని వచ్చి ఎటంటే వెళ్ళి ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉన్నారు. పైకి వెళ్తారా బ్రో ఇటు నుంచి ఇటే? వెళ్తా ఇటు వెళ్తా. ఈ కొండ ఎక్కారంటే మాత్రం కొంత దూరం వెళ్ళిపోవచ్చు, పరిగెత్తుకుంటానే వెళ్ళొచ్చు. ఇట్లా ఫ్లాట్గా ఉంది. రాజేంద్ర రాజేందర్ రాజేంద్ర అది జాಗ ಇದೆ ಇಳಿಯಕ್ಕೆ ఏమన్నా నన్ను హత్తిని ನಾನು ಹಿಂದೆ ಬಾ ಬೇಡ ನೀನು ಬಾ ನೀನು ನನ್ನ ಹತ್ತೀನಿ ಸರಿ ನಾನು ಹತ್ತದ ವಿಡಿಯೋ ಅದು ಮಾಡು. లేదంటే ఇటు వెళ్ళారనుకోండి కిందికి, అక్కడి నుంచి నడుచుకుంటే అక్కడ చోట రాయి ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కేసినారంటే ఫ్లాట్గా వెళ్ళిపోవచ్చు పైకి. ಹತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಇಳಿತಾ ಇದೆಯಾ? అది బెస్ట్. దారి తప్పి నేను వెళ్ళిన రూట్ అయితే చూపించే వాళ్ళకి వెళ్తున్నారు పైకి. నేను వచ్చి సగం కిందికి వచ్చి స్ట్రక్ అయిపోయి కిందికి ఎట్టాలో తెలియకుండా. సో వాళ్ళు పైకి వచ్చిన రూట్ చెప్పారు నాకు, నేను తీసుకొని కింద దిగుతున్నా. ఈ రూట్ అని చెప్పాడు ఇది. నేను ఎక్కిందా బెటర్ కానీ దీనికన్నా. అమ్మా ఇంకటి నుంచి ఇట్లా ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు రోప్ తెచ్చుకోవడం బెటర్. రోప్ తెచ్చుకొని ఎక్కాల్సిందే. నేను పెట్టిన రూట్ అయితే ఫాలో అయిపోయింది బెస్ట్. లేదంటే ఇప్పుడు నేను దిగే రూట్ ఎక్కారంటే సగం దాకా ఎక్కుతారు, సగం నుంచి కొంచెం ఒక చోట కష్టంగానే వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. సో ఇదైతే ఫుల్ అట్లానే పెడతాను రూట్, స్కిప్ కాకుండా చూడండి వీడియో అయితే. నేనైతే ఇందాక కొంచెం దూరం దిగి ఇంకా మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయని చెప్పి సౌండ్ వినిపిస్తుంటే పైకి ఇట్లా రైట్కి వచ్చాను. రైట్కి వస్తే వాళ్ళు కనపడారు. సో నేను దిగిన రూట్ వాళ్ళకి చెప్పా, వాళ్ళు ఎక్కిన రూట్ నాకు చెప్పారు. సో నేనైతే కిందికి వచ్చేసా. వీడియో అయితే స్కిప్ కాకుండా చూడండి ఇంటి వరకు, మీకు ప్రాపర్ రూట్ తెలుస్తుంది. లేదంటే కొలంబస్ అమెరికానే కనిపెట్టినట్టు నేను ఈ రూట్ కనిపెట్టా. సో మీరు ఎవరన్నా ఇంతకుముందు ఇట్టుగానే వచ్చినంటే, మీరు ఎవరికన్నా రూట్ తెలిసి ఉంటే మాత్రము ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో తెలుస్తుంది. ఇప్పుడు ఉంది కదా, అక్కడ దాకా వచ్చి స్టాప్ అయ్యాను నేను ఇందాక. అడ్వెంచర్ చేసే వాళ్ళకి సో కొండలు ఎక్కడము, సో ఫారెస్ట్ ఇట్లాంటి మంచిగా వెళ్ళడానికి ఉన్నాయి. వైట్ఫీల్డ్ నుంచి 80 కిలోమీటర్స్. మొత్తానికైతే ఇక్కడ బైక్స్ ఉన్నాయి కదా, మనం దాకా చూపించాను మనం దారి తప్పామని, అక్కడికైతే వచ్చేసా. చిడితే రెండు ఉన్నాయా? రెండు అవి పిల్లలు చేసినాయి, అక్కడ పోకూడదు. జస్ట్ మిస్ నేనైతే ఎట్లేదు. నీ టైం బాగుంది, మాట్లాడతారా వచ్చి ఆ గాడి వాళ్ళంతా వచ్చినారు ఫుల్గా. అదే వాళ్ళు నేను అక్కడ కలిసాను, అటు వచ్చారు వాళ్ళు సగం దావలోకి వచ్చారు. నేను మళ్ళీ తిరుక్కు ఇటే వచ్చాను. మళ్ళీ వాళ్ళ చేతుల్లో పోతుండే నేను పైకి వెళ్ళిపోయాను. పైన కొంతమంది చెప్పారు ఇటు రావాలనేసి, అటు వస్తుంటే మళ్ళీ ఇట్లా వచ్చింది. నేనైతే జస్ట్ కొంచెంలో మిస్ అయ్యా. నీ టైం బాగుంది. ఫైనలీ దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది రైడ్.